ఒక శిల్పి బొమ్మ తయారు చేయాలని రాయి కోసం ఒక అడవిలోకి వెళ్ళాడు. అతనికి ఒక మంచి రాయి దొరికింది. దాన్ని తీసుకొని ఇంటికి బయలుదేరుతుండగా అతనికి ఇంకొక మంచి రాయి దొరికింది. 2 రాళ్లను తీసుకొని ఇంటికి బయలుదేరాడు ఆ శిల్పి. ఇంటికొచ్చి మొదటి రాయిని చెక్కుతుండగా ఆ బాధ తట్టుకోలేక ఆ రాయి శిల్పితో, "నువ్వు ఇలా నన్ను బాధ పెడుతుంటే నేను ముక్కలైపోతాను. నువ్వు ఇంకొక రాయితో నీ శిల్పాన్ని తయారు చేసుకో" అంది. ఆ రాయి బాధను చూసి శిల్పి జాలితో దాన్ని వదిలేసి వేరొక రాయిని చెక్కసాగాడు. కానీ ఈ రాయి బాధను తట్టుకొని నిలబడింది. కొద్ది సమయం తర్వాత ఆ రాయి మంచి శిల్పంగా మారిపోయింది. ఊరి జనం వచ్చి ఆ శిల్పిని మెచ్చుకొని, "సరే, మనకు కొబ్బరికాయలు కొట్టేందుకు ఇంకొక రాయి కావాలి కదా, ఇదిగో ఇక్కడ ఉంచిన ఈ రాయిని ఉపయోగించుకుందాం" అని ఈ శిల్పాన్ని మందిరంలో ప్రతిష్ఠించి దానికి ఎదురుగా కొబ్బరికాయలు కొట్టేందుకు వేరొక రాయిని ఉంచారు. జనాలు ఆ రాయిపై కొబ్బరికాయలు కొట్టినప్పుడు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉండేది ఆ రాయి. ఒకరోజు శిల్పంతో మాట్లాడుతూ, "నువ్వు చాలా అదృష్టవంతుడివి. నిన్ను జనాలు పాలాభిషేకం చేస్తారు, నిన్ను పూజిస్తారు, మంచి మంచి ప్రసాదాలు నీకు అర్పిస్తారు. కానీ నా అదృష్టం బాగోలేదు. నా మీద కొబ్బరికాయలు కొట్టి వెళ్ళారు. శిల్పి నన్ను శిల్పంగా మలిచేటప్పుడు నువ్వు ఓర్పుగా ఉండి ఉంటే నా స్థానంలో నువ్వు ఉండేవాడివి. నువ్వు తాత్కాలిక బాధ నుండి తప్పించుకోవాలనుకున్నావు. కానీ ఇప్పుడు ప్రతిరోజు నీకు బాధే కదా" అని శిల్పం చెప్పింది. ఫ్రెండ్స్, మనం ఎప్పుడూ కఠిన పరిస్థితులను చూసి భయపడకూడదు.